జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన వల్ల ప్రభుత్వం దిగొచ్చి రైతుల ఖాతాలో 240 కోట్లు నిధులు జమ చేసింది. అంతే. జగన్ ఎక్కడికి వెళ్తాడు, ఏ విషయం మీద వెళ్తాడు, అప్పుడు నిధులు రిలీజ్ చేస్తారు. ఇంతవరకు ఈ సీజన్ అయిపోవచ్చింది, ఇన్ని రోజులు ఎందుకు చేయలే? ఇవాళ జగన్ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళేటప్పటికి అప్పుడు ఇవ్వకపోతే అంటారు జనాలని ఇవ్వటం. ఈ అందుకే ఉత్సబొట్లు పడిపోతున్నాయి. జగన్ బయటికి వెళ్తున్నాడు అంటే భయపడిపోతున్నారు, జనాలు వచ్చేస్తున్నారు. అందుకే జగన్ పర్యటనలు ఆపాలి, జగన్ పర్యటనలో అల్లర్లు చేయాలి, జగన్ పర్యటనలో అసలు ఎక్కడైనా కాన్స్టిట్యూషన్లో ఒక అపోజిషన్ లీడర్ వెళ్తూ ఉంటే 50 మంది వెళ్ళాలి, అవి 10 కార్లు కావాలి. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు తిరగలా ఎంత 50 మందితో తిరిగారు, నీ ఊరేగింపులు చేసి చచ్చిపోయేటప్పుడు నీ మీటింగ్ అప్పుడు కూడా చాలామంది. మీరు మీరు చేయలే, పాదయాత్ర చేయలే, యోగాళం చేయలే, 20 మంది వెళ్ళాలి, 50 మంది వెళ్ళాలి చెప్పారా? లేదుగా. ఎక్కడ కాన్స్టిట్యూషన్, ఎక్కడి నుంచి రాజ్యాంగం తీసుకొస్తున్నారు మీరు? ఏ రాజ్యాంగం ఉంది? అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు వెళ్తూ ఉంటే 50 మంది వెళ్ళాలి, 4 కార్లే ఉండాలి. ఏ కాన్స్టిట్యూషన్ చెబుతుంది మీకు? భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అది? మీరు కొత్త రాజ్యాంగం రాస్తారా? రెడ్ బుక్ రాజ్యాంగం అది అంటే ఎందుకంటే మీకు ఉత్సబొట్లు పడిపోతున్నాయి. అతను ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఉత్సబొట్లు పడిపోతున్నాయి వీళ్ళకి, ఈ కూటమికి. ప్రజల్లో విపరీతమైన మోజు పెరుగుతుంది అతని మీద. మనమేమో కిందకి పడిపోతుంది పారామీటరు. మన ఇంకా చీతు అని ఉమ్ము ఇట్లా అంతవరకే, ఇంకా ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇంక కొన్నాళ్ళు అయితే చీతు ఉమ్ము ఇట్లా కూడా మొదలెడతారు ఈ కూటమి మీద ప్రజలు. అంత అసహించుకుంటారు, అంత చేదరించుకుంటారు, అంత జిగుత్సాకరంగా మాట్లాడుతున్నారు వీళ్ళని. అన్ని అబద్ధాలు, ఒకటా రెండా? ఇప్పుడు ఒక అబద్ధాన్ని భరిస్తారు, 2 అబద్ధాలు భరిస్తారు, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, డ్రామా మీద డ్రామా. మొత్తం ఏం జరుగుతుంది? జబర్దస్త్ డ్రామా జరుగుతుంది తప్పితే, జబర్దస్త్ కామెడీ షోలాగా నడుస్తుంది తప్పితే ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తుందా? ప్రజల కోసం పరిపాలన జరుగుతుందా? ప్రజల్ని ఎలా మోసం చేద్దాం? పొద్దున్న లేచిన నుంచి సాయంకాలం దాకా ప్రజల్ని ఏ విషయం మీద మభ్య పెడదాం, ప్రజల్ని ఏ విషయం మీద మోసం చేద్దాం, ప్రజల్ని ఏ విషయం మీద డ్రామా చేసి నెట్టుకెళ్దాం. ఇదే తప్పితే ప్రజలకు నిజంగా మనం చెప్పింది చేద్దాం, ప్రజలకి సంతోష పెడదాం, మనం చెప్పింది చేసి ప్రజల కళల్లో ఆనందాన్ని చూద్దాం. లేదు, ఆయనకు ఉండదు. ఆయనకు పేద ఇలాగే ఉండాలి, పేదవాళ్ళు అలాగే ఉండాలి, రైతులు ఇలా అడుక్కుంటూనే ఉండాలి. చంద్రబాబు కావాల్సి అలా ఉంటేనే వాళ్ళని చూపించి ఓట్లు అడుగుతూ ఉంటాడు. ఎలక్షన్ అప్పుడు తమ్ముళ్ళు రైతులు మీకు నేను ఇస్తాను, ఏం తమ్ముళ్ళు సంపద సృష్టిస్తానా లేదా? ఏంటి సంపద సృష్టించావా? 1,30,000 కోట్లు అప్పు చేయటం నువ్వు సంపద సృష్టిస్తామా? ఏమన్నా నవ్వుతాడు. సంపద సృష్టించాడట ఈయన. సంవత్సరంలో 1,30,000 కోట్లు అప్పు చేశాడు. అప్పు చేస్తే దానికి మొన్న అది సంపద నిన్న వయ్యావేల కేసు, వాళ్ళ దేనికో దానికి 7,000 కోట్లు రుణం తెచ్చారట. వీళ్ళు 9,000 కోట్లు, అది కూడా ఘనత. 7,000 కోట్లు వైఎస్ఆర్ చూపిస్తే మేము 9,000 కోట్లు తేగలిగాం అంటే అప్పులో మేము ఎక్కువ తేగలిగాం అనేది కూడా అది మా బ్రాండ్. అది కూడా గొప్పగా చెప్పుకుంటారు. ఏమనాలని అన్నీ విడిచేసినట్టున్నారు. ఏ విషయం గొప్పగా చెప్పుకోవాలని కూడా ఇంగితం కూడా నశించిపోయి అంత అన్నీ విడిచేసి ఉన్నారు. జగన్ చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకుంటారు, అంతే తేడా కదా సార్. ఇది జగన్ ఈ ప్రభుత్వం 7,000 కోట్లు అప్పు చేసింది. ఏదో ఇంకో దాంట్లో 7,000 కోట్లు అప్పు. మేము చూడండి 9,000 అప్పులు తీసుకురాగలం. ఇది గొప్ప. అప్పు తీసుకురా మేము 7,000 కోట్లు వాళ్ళు తీస్తే మేము 7,000 కోట్లు సంపద సృష్టించి అప్పు తేకుండా అంటే గొప్ప. అది నువ్వు గొప్పగా చెప్పాలి. ఆయన 7,000 తేగలిగాడు అప్పు, మేము 9,000 తేగలిగాం అప్పు. ఏంటది? దీన్ని గొప్ప అంటారా? దీన్ని క్రెడిబిలిటీ అంటారా? దీన్ని అచీవ్మెంట్ అంటారా? దీన్ని మీ సాధన అంటారా? సిగ్గు శర ఉండలేదని చెప్పుకుంటుంది. నిన్న పాఠశాల సందర్శించారు, పిల్లలకు పాఠాలు చెప్పారు సీఎం. ఇప్పుడు ఆ బోర్డు కానీ, లేకపోతే ఆ బెంచెస్ కానీ, లేకపోతే ఆ డిజిటల్ బోర్డు కూడా ఎవరు సృష్టించిందంటే ఏం చెప్తారు? జగన్ పెట్టి, అది కూడా నేను పెట్టానంటారు. నేను అదే చెప్తున్నా. జగన్ చెప్పుకోలేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్ చెప్పుకోలేదు, వీళ్ళు ప్రజలకు తెలుసమ్మా. జగన్ చెప్పుకోలేదు. రేపు ఈ బళ్ళు కూడా ఈయన వెళ్ళొచ్చారు కదా. జగను అన్ని బళ్ళకి బట్టలు, పుస్తకాలు, బ్యాగులు ఇచ్చారు. జగన్ తిరిగి అంతమంది ఎక్కడన్నా పుస్తకాలు ఇచ్చి బ్యాగ్ ఇచ్చి ఫోటోలు దిగాడా? ఎక్కడో ఒక్క చోట దిగాడు. తర్వాత మామూలుగా సప్లై అయిపోయి ఈవిడ ఒక్క చోటుకి వెళ్ళాడు, ఒక బ్యాగ్ ఇచ్చాడు, ఫోటోలు. ఈ ఫోటోలు దిగటము, ఫోటోలతోటి దిగి జనాలను మోసం చేయడం తప్పితే అది కూడా ఏది ఈయన కట్టించిందో లేదు. ఇది ఇప్పుడు ఇంకా నారాయణ స్కూల్స్కి వాటికి దోహదం చేయడానికి ఈ గవర్నమెంట్ స్కూల్స్ని ఎంత పతనం చేయాలి, ఎంత తగ్గించాలి. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలు చాలామంది మానేశారు.
ఎందుకంటే ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ సరిగ్గా లేదు. అప్పుడేమో అన్నీ ఘనంగా కాన్వెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ పిల్లలతో సమానంగా డ్రెస్సులు, షూస్ వేసుకుని వెళ్ళేవారు పిల్లలు ఘనంగా. ఇప్పుడు ట్యాబ్లెట్లు అన్నీ ఆగిపోయినాయి, పిల్లలకి ట్యాబ్లెట్ లేదు. ఈ ప్రభుత్వమా ఇది? పరాచకాలు ఆడే ప్రభుత్వం, పరాచకాలు ఆడుతుంది. వీళ్ళకి శృతి లేదు, సరాయి లేదు, పద్ధతి లేదు, విధానం లేదు, ఒక ప్రజాపాలన లేదు. ఎంతసేపు ఏమడుగు జగన్ 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 మీద వేలు చూపించడం, వీళ్ళ బాధ్యతల నుంచి చేసుకెళ్ళిపోవడం. తుమ్ము వచ్చింది, ఎందుకు మీకు తుమ్ము వచ్చింది? జగన్ ప్రభుత్వం వల్ల. ఎందుకు దగ్గొచ్చింది? గత ప్రభుత్వం వల్ల. ఎందుకు విరోచనాలు అవుతుంది? గత ప్రభుత్వం. ఈ గత ప్రభుత్వము జగను అని సాకులు అని ఎస్కేప్ అవడం తప్పితే వచ్చి సంవత్సరం అయ్యిందే. మనం ఎన్నో చెప్పామే ప్రజలకి, 430 ప్రామిసులు చేసాము, ఆ 6 సూపర్ 6 అన్నాం, ఒక్కటి కూడా మనం చేయట్లేదు. మనకు సిగ్గు సెర లేకుండా మనం మాట్లాడతాం, ప్రజలు ఉమ్మొస్తున్నారు, మొహం మీద ఊయకుండా చాటుకు వస్తున్నారు. రేపు మొహం మీద ఊసే రోజు కూడా వస్తుంది. మనం కొంచెం పద్ధతిగా బుద్ధికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని లెంపలు వేసుకొని ప్రజల కోసం పరిపాలించాలి. జగన్ భజన కాకుండా ప్రజల భజన చేయాలి, మన పరిపాలన అనేది చేయాలి. ఇప్పటికైనా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంది, కొంచెం బుద్ధి జ్ఞానం పెరిగితే బాగుంటుంది. లేకపోతే ఈ 4 ఏళ్ళ తర్వాత, ఈ 4 ఏళ్ళ దాకా ఉండేవారు ప్రజలు. ఇప్పుడు తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఏంటంటే, జగన్ బయటకు వస్తే సింగయ్య తలకాయ మీద జీప్ తరలించారు, ఇప్పుడు మామిడికాయల మీద ట్రాక్టర్లు తరలిస్తున్నారని చెప్పి చర్చ. అదేగా భార్య చెప్పిందిగా, వీళ్ళ సిగ్గులేని మాటలకి వీళ్ళ అబద్ధాలకి భార్య చెప్పింది కదా, ఆయనకి బండికి సంబంధం లేదు, బండి కింద పట్టక నీ పచ్చబద్ధం అని. అసలు మీకు ఎందుకు ఉంది వీళ్ళు ఎంత డ్రామా? ఫస్ట్ డే ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పాడు? అతను పడింది వేరే బండి, ప్రైవేట్ బండి కింద, అంతేకాని దీనికి సంబంధం లేదు అని చెప్పాడు. 3వ రోజు ఎలా మారుద్ది? 3వ రోజు అదే ఇంకో పోలీస్ ఆఫీసర్ ఇంకో మాట మాట్లాడు. ఇవన్నీ వీళ్ళు మ్యానిపులేషను. అంటే ఇది జరిగినా జగన్ మీదకి తిప్పి కాలక్షేపం చేద్దాం, జగన్ మీద చెప్పి జనాలు అంత ఇరిపప్పలా. నువ్వు చెప్పింది ఇమ్మీడియట్గా అంటే 4 ఛానళ్ళు మాకు ఉన్నాయి, ఒక 1000, ఒక 400, 500 యూట్యూబ్లు ఉన్నాయి, ఒక 4 పేపర్లు ఉన్నాయి. మేము ఒక అబద్ధాన్ని అన్నింటిలో డమ్ము డక్కు అని అబద్ధాలను మేము భజన చేసేస్తే ప్రజలు నమ్మేస్తారంటూ నమ్మారు. మొన్న ఎన్నికల్లో నమ్మారు, నిజమే నమ్మారు. కానీ ఆ నమ్మకం ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇవన్నీ బోగస్సు. వీళ్ళ ముగ్గురు 3 బోగస్ టీములు ఇవి. అందుకనే అప్పుడే మేము చెప్పాం, అలాంటి ఆయన ఇది బోగస్ కమిటీ, ఇది కూటమిది. చంద్రబాబు తిట్టకుండా తిట్టిన వాడు బీజేపీ. ఆయన లాంటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలో లేదని డైరెక్ట్గా మోడీ లాంటి ఆయన మాట్లాడాడు. మోడీ అసలు ఈ దేశంలో ఉండడానికి పనికిరాడు, టెర్రరిస్టు, అది పెళ్ళాన్ని చూడలేనాడు, దేశాన్ని ఏం చూడగలడని అంత పచ్చిగా మోడీ తిట్టినవాడు చంద్రబాబు. లోకేష్ మీ అంతు చూస్తాను, మీరు అసలు నా తల్లిని తిడతారా, నా పౌరుషం ఏంటో చూపిస్తాను అని జుట్టు వేసుకుని ఆవేశంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ సక్కన ఆగుతున్నారు. పాసిపోయిన లడ్డూలు అని డైలాగులు కొట్టినాడు. ఇప్పుడు మళ్ళీ ఆ లడ్డూలు ఈయనకి యాపిల్ పళ్ళు అయిపోయినాయి. వీళ్ళకి అనైతికమైన బంధం. తిట్టుకున్నారు, ఊసుకున్నారు, తిట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ రాసుకు పూసుకుంటారు. అంటే అవసరాల రాజకీయం తప్పితే నైతికత కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక నీతి రీతి కానీ ఏమీ లేని ఒక కూటమి ఇది. అవసరం కోసం ఇప్పుడు ఆ పౌరుషం ఏమైంది పవన్ కళ్యాణ్? ఎవడైనా ఈ భూప్రపంచంలో తన తల్లిని తిట్టారని అంత ఆవేశపడి మాట్లాడినాడు, వాళ్ళతోటి చేతులు కలుపుతారా ఎవడైనా? మళ్ళీ ఈయన పౌరుషము నేను అది ఒక మాట అన్నానంటే చచ్చిపోవాల్సింది తప్పితే మాటకి తిరుగుండదు అని మాట డైలాగులు కొట్టి, సినిమా డైలాగులు కొట్టి, ఎవరో త్రివిక్రమం ఇంకొకళ్ళు ఎవరో రాసిస్తే ఆ డైలాగులు చెప్పేసి జనాలను మభ్యపెట్టి ఇవాళ అక్కడ కూర్చుంటావా? నీ తల్లిని తిట్టి ఇవాళ ఈయన మాట్లాడతాడు, మరి నా తల్లిని తిట్టారు అని లోకేష్ మరి నీ తల్లిని తిట్టిన పవన్ కళ్యాణ్ తోటి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టావని నువ్వు అంటున్నాడు కదా లోకేష్ పవన్ అంటున్నాడు కదా, నా తల్లి తిట్టావు లోకేష్ అని. మరి నువ్వు పవన్ తల్లి తిట్టినప్పుడు తప్పు కాలేదా? ఇంకోటి తిట్టినప్పుడు బాధపడ్డావు, కరెక్టే. ఇంకోటి నీ తల్లిని అన్నప్పుడు బాధపడ్డావు, ఓకే, ఏమో బాధపడ్డావు. మరి నువ్వు ఇంకొకటి తల్లిని తిట్టితే
ఇంకొకళ్ళు నీ పార్టీ తరఫున ఇంకొక హోమ్ మినిస్టరే అమ్మ విజయమ్మ అంటారు, మీ నాన్నకి అని పిలుస్తారు, మరి మీ నాన్నకి విజయమ్మకి ఏంటి బంధం? అరే చిల్లరతనంగా చీప్గా అడిగితే మరి అప్పుడు నోరు లేకలేదు, మీకు అప్పుడు బాధ కలగదు, వాళ్ళకి బాధలు లేవా? ఏం మనుషులు వీళ్ళు, ప్రభుత్వం వీళ్ళొక ప్రభుత్వం, వీళ్ళొక మాటలు, వీళ్ళొక నిలకడ, నిజాయితీ, రీతి ఉందా ఈ ప్రభుత్వానికి? ఈ కూటమిలో అందరూ భ్రష్టు పట్టిన ఆలోచనలతో కూడిన వాళ్ళు, బూజు పట్టిన ఆలోచనలతో కూడిన వాళ్ళు, ఏమాత్రం ఒక నియంత్రణ లేని వాళ్ళు, ఒక నిజాయితీ లేని వాళ్ళు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.